వెళ్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే వేరండి, అదంటారా? ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే బండీపుర సఫారీ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు. ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటాయి వేరువేరుగా. సో ఫారెస్ట్లో జర్నీ మాత్రం టోటల్ 20 కిలోమీటర్స్ పైనే ఉంటుందండి. బట్ జర్నీ మాత్రం అమేజింగ్. మీకు దారి పొడుగుట అక్కడక్కడ జింకలు, నెమళ్ళు, ఎలిఫెంట్స్, రకరకాల యానిమల్స్ కనిపిస్తుంటాయి. బట్ థరోలీ ఎంజాయ్ చేయొచ్చు. ఒక లుక్ వేయండి. ఇక్కడతో ఫారెస్ట్ రూట్ ఎండ్ అవుతుందండి. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ మనకి ఊటీకి మొత్తం ఘాట్ రోడే. జర్నీ మాత్రం చాలా అమేజింగ్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. బట్ మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఫైనల్గా హోటల్కి రీచ్ అయిపోయామండి. ఈ హోటల్కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. రెస్ట్ తీసుకొని కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ పెద్దవాళ్ళకైతే పర్ హెడ్ 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 25 రూపీస్ ఛార్జ్ చేశారండి. రీజనబుల్. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేద్దాం రండి. అదేంటి ఊటీలో కర్ణాటక వారి హార్టికల్చర్ ఏంటి అనే కదా మీ డౌటు. అదే కదండి గమ్మత్తు. తమిళనాడు డిస్టిక్లో కర్ణాటక వాళ్ళ గార్డెన్ ఎంత పెద్దదో మీరే చూడండి, ఎంత విజువల్ వండర్గా ఉందో. కేవలం 50 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేసి ఇంత అద్భుతంగా గార్డెన్ మెయింటైన్ చేస్తారంటే నిజంగా నాకైతే నమ్మశక్యం కావట్లేదు. మీరు ఒకసారి చూడండి. వీటికి మించిన అందమైంది ఇంకోటి ఉందండి, అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈ గార్డెన్లో ఉంది. రండి ఆ విజువల్ వండర్ చూద్దాం. అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. నిజంగా మస్ట్ అండ్ షుడ్ చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. సో వీఆర్ గోయింగ్ టు రీచ్ దేర్. చాలా బాగుంది. ఫైనల్లీ వీఆర్ ఆన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. లెట్స్ హ్యావ్ ఎ ఫన్ భార్గవ్. Yeah, this seems to be so high. Yeah. Hey Bhargav, Indu. చుట్టూ చూసారు కదా, ఆ కింద చూసారా, అవి టీ ప్లాంట్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అండ్ సీనరీస్ అరౌండ్. అండ్ ఇది వాటర్ ఫౌంటైన్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ ఆ ఆర్టెక్ చూసారా, ఆ డిజైన్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూస్తుంటే ఇది ఇండియా మ్యాప్ షేప్లో లేదు ఆ టీ గార్డెను.
సో నేను ఈ వ్యూలో మీకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఫుల్ వ్యూ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫుల్ వ్యూ వన్ సైడ్ టు అదర్ సైడ్, వన్ ఎండ్ టు అనదర్ ఎండ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే లావెండర్ ట్రీస్ ఉన్నాయి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ సన్ రైజెస్ పడుతుంటే. వావ్. ఇప్పుడు మనం ఫ్లవర్ షోకి వెళ్దామండి. ఈ ఫ్లవర్ షో ఏప్రిల్ మే నెలల్లోనే ఉంటుందండి. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అన్నీ ఈ సీజన్లోనే పూస్తాయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంతటితో మా డే 1 కంప్లీట్ అయిపోయిందండి. డే 2లో మేము ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేసామండి. అది ఈ డే 2 ఎండింగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నామండి. ఇదే పైన్ ఫారెస్ట్లో ఒక బ్యూటిఫుల్ లేక్ కూడా ఉంది. టికెట్ అయితే తీసుకున్నాము. ఇదే ఆ టికెట్ కౌంటరు. లోపలికి వెళ్దాం రండి. ఈ పైన్ ఫారెస్ట్లో చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయంట, చాలా లాంగ్వేజ్ సంబంధించినవి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు పక్కనే ఉన్న లేక్ దగ్గరికి వెళ్దాం రండి. లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైన్ ఫారెస్ట్లోనే హార్స్ రైడింగ్ కూడా ఉంది. పర్ కిడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ కామరాజ్ డ్యామ్. అదే అండి ఇది పర్మనెంట్గా క్లోజ్ చేశారంట. బట్ నేను కొన్ని విజువల్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇది ఈ పైన్ ఫారెస్ట్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ లేక్ చూసారుగా. ఇప్పుడు మరో షూటింగ్ స్పాట్ అయిన వెల్ లాక్డౌన్ నేచర్ ట్రైల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా మూవీ షూటింగ్ జరిగాయంట. హిల్ ప్లేస్ ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడండి. ఇప్పుడు మనం పైకారా వాటర్ ఫాల్స్ చేరుకున్నాము. ఇది మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. నడవలేని వారు ఈ బ్యాటరీ కార్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారుగా గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆ ల్యాండ్స్కేపు. అండ్ అదే అండి చెరువు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సమ్మర్ అవడం వల్ల అక్కడ వాటర్ ఫాల్స్ ఏం లేదు, అందుకని మేము కిందకి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి విజువల్స్ తీసుకున్నాము. మా నెక్స్ట్ విజిట్ ముదుమలై టైగర్ సఫారీ అండి. నేను చెప్పాను కదా బ్లెండర్ మిస్టేక్ అని, ఇదేనండి అది. మాకు ఈ సఫారీలో కన్నా రోడ్డు మీదే ఎక్కువ యానిమల్స్ కనిపించాయండి. మీరు ఊటీ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 కంతా కానీ సఫారీ దగ్గరికి చేరుకున్నారంటే మీకు ఎక్కువ యానిమల్స్ కనిపిస్తాయి. మాలాగా ఈ టైంకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. డే 3లో మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ బోట్ హౌస్. ఇది ఊటీ టౌన్లోనే ఉంది. మేము స్టే చేసిన హోటల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. పదండి బోట్ హౌస్ లోపలికి వెళ్దాం. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ 80 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. అండ్ ఈవెన్ బోట్ హౌస్లోకి వెళ్ళేదానికి కూడా వీళ్ళు టికెట్ ఛార్జ్ చేశారు. పర్ హెడ్ ఎంతో 10 రూపీస్ అని ఛార్జ్ చేశారు. టికెట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం యాక్చువల్ బోట్ హౌస్ లోపలికి వెళ్తున్నాం. 15 సీటర్ అని 8 సీటర్ అని డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారుగా క్రౌడ్, వీళ్ళు కేరళ నుంచి వచ్చారంటండి. 2 బస్సెస్లో వచ్చారు. ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మనం ఎక్కబోయే బోట్స్ ఇక్కడే ఉన్నాయి. నేను చెప్పాను కదా మేము సెలెక్ట్ చేసుకుంది 8 సీటరు. అండ్ ఇక్కడ మేము 4 మెంబర్సే ఉండడం వల్ల వేరే ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాం. వాళ్ళు 3 మెంబర్స్. స్టిల్ వాళ్ళకి ఒక మెంబర్ తగ్గినా కానీ మేము టోటల్ 7 మెంబర్స్ ఈ బోట్లో వెళ్ళాము 8 సీటర్లో. ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్ అండి. మీరు ఒక లుక్ వేయండి. ఈ బోట్ హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి.
ఇక్కడ మినీ ట్రైన్ స్టేషన్ ఒకటి ఉందండి, అది ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. లొకేషన్ చాలా బాగుందండి. ఈ లొకేషన్లో ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ టాయ్ ట్రైన్ చూసారా? ఈ మినీ టాయ్ ట్రైన్ ఎలా ఉందంటే పిల్లలు ఆడుకునే బొమ్మలాగే ఉందండి. టికెట్ కాస్ట్ అడల్ట్కి 60, కిడ్స్కి 40. ఇది మినీ ట్రైన్ యొక్క ఇంజిన్ అండి. మినీ ట్రైన్లో నుంచి వెళ్తుంటే మనకు చుట్టూ అడవులు, ఇంకొక సైడు లేక్ వ్యూ. చాలా బాగుంటుందండి ఈ జర్నీ. సో మినీ టాయ్ ట్రైన్ అయిపోయాక బయటకు వస్తే పార్కింగ్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ స్వెటర్స్, బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీకు వీలైతే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఆపోజిట్లో థ్రెడ్ గార్డెన్ ఉందండి. ఇది మన బోట్ హౌస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో అవి ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్కో లేకుంటే న్యాచురల్ ఫ్లవర్స్ కాదు. ఇవి ప్యూర్ థ్రెడ్స్తో చేసినవి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్తో చేశారు ఇవి. ఈ గార్డెన్ అంతా థ్రెడ్ గార్డెన్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు క్లోజ్లో జూమ్లో కానీ చూస్తే కానీ అర్థం కావు అవి థ్రెడ్స్తో చేసినవని. ఈ థ్రెడ్ గార్డెన్లోంచి బయటకు వచ్చాక ఇక్కడ శాంపుల్స్ చూపిస్తారు. థ్రెడ్స్తో చేసిన ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి చూడడానికి. అండ్ ఇతనేనండి ఆ సృష్టికర్త. ఈయనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనం ఊటీ టౌన్లో ఉన్న గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్, మీకు టికెట్ డీటెయిల్స్ చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ లోపలికి వెళ్దాం రండి. గార్డెన్ లోపల చూడవలసిన ప్లేస్లన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు ఈ బోర్డులో. మీరు ఒక లుక్ వేయండి. డే 3లో మనం చూడవలసిన అతి ముఖ్యమైన అండ్ పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేసు టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీలో. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఎలా చేస్తారు అండ్ టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను వీడియోస్ క్యాప్చర్ చేశానండి మీకోసం. ఒక లుక్ వేయండి. ఇదే బిల్డింగ్లో చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాక మనకు కనిపించేది టీ ఫ్యాక్టరీ. ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఇదేనండి టీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మీరు ఒక లుక్ వేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోంచి బయటకు వచ్చాక ఇక్కడ కాంప్లిమెంటరీ టీ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడికి ట్రై చేయొచ్చు. మీకు ఇష్టమైన టీని ఎంజాయ్ చేశాక ఎగ్జిట్లోంచి వచ్చేటప్పుడు ఇక్కడ చాక్లెట్స్, టీ ప్యాకెట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్స్ కౌంటర్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. మా ప్లాన్లో నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసు దొడ్డబెట్ట పీక్. కానీ పిల్లలు వద్దుమా ఇటు థండర్ వరల్డ్కి వెళ్దాము అని అన్నారు. ఓకే, వాళ్ళ కోసం అని చెప్పి థండర్ వరల్డ్కి వచ్చాము. థండర్ వరల్డ్ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డే 4లో మేము ఊటీ నుంచి టాయ్ ట్రైన్లో కూనూరు వెళ్ళామండి. కూనూరులో ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాము. ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డే 5 అండ్ లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ టు ఊటీ. మేము ఊటీ నుండి బెంగళూరు రిటర్న్ అవుతున్నప్పుడు మైసూర్ రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది. అక్కడ మేము ఆంధ్ర రుచులు అనే రెస్టారెంట్, ఇది పాయ్ గ్రూప్స్ ఆఫ్ హోటల్స్లో ఉంది. ఇది టెర్రస్లో ఉంటుంది. ఆంధ్ర రుచులు కంప్లీట్ ఫారెస్ట్ థీమ్ అండి. ఇక్కడ
చాలా అమేజింగ్ ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువ. అక్కడ 290 రూపీస్ పర్ మీల్ ఛార్జ్ చేశారు మన ఆంధ్ర స్టైల్ మీల్కి. బట్ ఇట్స్ వర్తీ. అండ్ మా మీల్స్ అయిపోయాక మేము బెంగళూరు రిటర్న్ అయిపోయాము. సో ఇవన్నీ మా ఊటీ ట్రిప్ డీటెయిల్స్. ఈ వీడియోస్ క్యాప్చరింగ్ కానీ ఎడిటింగ్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అండి, అంటే మీ అందరి కోసమే. సో మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.